ఏమే సుశీల, ఏం రా పాలెందుకు ఇవ్వలేదే? అసలు నువ్వెవరా నన్ను అడగడానికా? నేను మీ ఇంటికి వచ్చిన గెస్ట్ నే. అయితే పెట్టిన తిని మూసుకొని పోరా. అవ్వా, ఎంత కొవ్వే నీకు! నీ పని చెప్తా. ఏయ్ ఆగు. ఏంటే? నాకెవరు పచ్చగడ్డి పెట్టలేదు, అందుకే నేను పాలు ఇవ్వలేదు. ఆ పచ్చగడ్డి ఏదో అడిగి తినచ్చుగా. ఇంకెక్కడ పచ్చగడ్డరా, చెరుకనుకొని మొత్తం నువ్వే దొబ్బి తిన్నావుగా. నేనా? మరి నువ్వే. ఏం చేస్తున్నారు ఈ మణికి? ఏ మణి, చెప్పురా. ఏం చేస్తున్నారు నీకు? శ్రీమంతం చేస్తున్నారులే. ఓహో, శ్రీమంతము. ఫుల్ హ్యాపీ. ఏం హ్యాపీ లేపా? ఏమైంది? రేపు కూతురు పుడుతుంది, పాలు వస్తాయి, దండిగా సంపాదిస్తావులే. ఏం సంపాదిస్తాం లేపా, వచ్చిన పాలన్నీ మా ఓనరే డైరెక్ట్ వేసుకుంటాడు. అవునా? పాపం. నేనేం చేసేది? ఒక పని చెయ్యి, మీ ఓనర్ కి పాలు ఎక్కువ ఇవ్వద్దు, కొన్ని ఇవ్వు. మొత్తం అన్ని దాచుకొని నీ కూతురికే ఇచ్చేయి. ఇదేదో బాగా ఉందప్పా. నాకు నువ్వు ఈ ఐడియా చెప్పినందుకు నీకు కూడా కొన్ని పాలు ఇస్తలేపా. ఓకే, బాయ్. ఏమైందిరా? నీళ్ళేంద్ర ఇంత కాలిపోతున్నాయి? ఇప్పటికి నీవు తాగితే కడుపులో పేగులు ఉడికిపోతాయేమోరా. అందుకేగా బయట చలివేదనం పెట్టారు. నీకెలా తెలుసురా? అదేరా, మన నువ్వు చల్లనీళ్ళు లేవని బార్కు పిలిచిపోయి బీరు కొనిచ్చావు కదా, అక్కడ చూసా. మరి అది ముందే చెప్పి చావచ్చు కదరా. అనవసరంగా బీర్లకు 1000 రూపాయలు బొక్క పెట్టించావు ఎందుకురా? ఆహా, అక్కడే చలివేదనం ఉందని చెప్తే నువ్వు బీర్లు కొనిచ్చేవాడివా? కాదుగా. ఏం చిల్లరగాని లెక్కున్నారా? పదా పోయి చలివేంద్రంలోని చల్లనీళ్ళు తాగొద్దాం. చలివేంద్రం పక్కన పెట్టు, చల్లినన్నావుగా. చల్లని బీర్ తాగమన్నంత ఫీల్ వస్తుంది. పద తాగుదాం. పదా.